సాతాను శక్తులు ఎప్పుడు నీ మీద పనిచేస్తాయో తెలుసా? వాటిని ఎప్పుడు నువ్వు విశ్వసిస్తావో, వాటి గురించి ఎప్పుడు నువ్వు కలవరపడతావో, ఎప్పుడు భయపడతావో, ఎప్పుడు ఆలోచిస్తావో, అప్పుడు అవి నీ మీద పనిచేస్తాయి. నిజంగానే పనిచేస్తాయి. నీ మీద, నీ ఇంటి మీద, నీ కుటుంబం మీద పనిచేస్తాయి అవి. దానికి ఏది ఆధారం చేసుకుంటే తెలుసా? నీ విశ్వాసాన్ని ఆధారం చేసుకుంటాయి అవి. కానీ నువ్వు నమ్మకపోతే, నువ్వు వాటిని విశ్వసించకపోతే అవి నీ మీద పారవుగాక పారవు. ఎందుకంటే ఇక్కడ నువ్వు నీకు ఇవ్వబడిన అధికారాన్ని గుర్తుపట్టుకోవాలి. నీ అధికారాన్ని నువ్వు గుర్తుపట్టకపోవటం నీ బుద్ధిహీనత. అందువల్లనే నువ్వు వాడి చేతిలో తన్నులు తింటున్నావు. రాజుగారి కొడుక్కి వాడు రాజుగారి కొడుకు అన్న సంగతి తెలియాలి, లేకపోతే పనుడి చేతి కూడా తన్నులు తింటాడు వాడు. ఇప్పుడు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను మీకు. నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చెప్పండి? రాజుగారి కొడుక్కి వాళ్ళ అయ్య రాజు అని అర్థం కావాలి, మిగిలిన వాళ్ళంతా వాళ్ళ అయ్య కింద పనోళ్ళని అర్థం కావాలి. అది అర్థం కాకపోతే వాడు అందరికీ భయపడాల్సిందే. ఆఖరికి వాడికి పరిచర్య చేయడానికి వచ్చినాడు కూడా వాడిని అంటాడు. వాస్తవంగా వీడు ఏం చేయాలో వాడిని కమాండ్ చేయాలి, కానీ వాడు వీడిని కమాండ్ చేస్తాడు. ఎందుకు? వాళ్ళ అయ్య రాజు అన్న సంగతి వీడికి తెలియదు కాబట్టి, వీడికి ఆ విషయంలో బుద్ధిహీనత ఉంది కాబట్టి. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు గుర్తు పట్టకపోతే అది వాడికి ఒక ఆయుధంగా మారుతుంది. ఆ దయ్యాలు ఏం చెప్పుకుంటే తెలుసా? ఆకారం ఉంది, కింటా ఉందిలే కానీ, చర్చికి అయితే పోయిద్దిలే కానీ, ఈ పిచ్చిదానికి దేవుడు ఏం అధికారం ఇచ్చాడు ఈ నిద్రమోహం దానికి తెలియదు, ఈ నిద్రమోహం వాడికి తెలియదు. కాబట్టి మనకేం ఇబ్బంది లేదు, ఆడుకోవచ్చు ఒక ఆట. వాడికి ఇవ్వబడిన అధికారం ఏందో, ఆ స్థాయి ఏంటో వానికి అర్థమైనప్పుడు శాసించగలుగుతాడు. భక్తులకు అది అర్థమైంది కాబట్టి ప్రకృతిని శాసించారు, దయ్యాలను శాసించారు. ఊరు మొత్తం కలిసి పుతోను అని దేవతగా ఆరాధించేటువంటి దాన్ని పౌలు గద్దించాడు. ఏయ్ అపవిత్రాత్మ, ఏ సునామోలు ఆజ్ఞాపిస్తున్నా, ఆ బిడ్డని విడిచి పో అంటే జంపది. ఎలా సాధ్యం? పౌలుకు తెలుసు తనకివ్వబడిన అధికారం ఏంటో, పేతురుకు తెలుసు తనకివ్వబడిన అధికారం ఏంటో, భక్తులకు తెలుసు తనకివ్వబడిన అధికారం ఏంటో. కానీ ఈరోజు చర్చికి వస్తున్నావు, దేవుని సన్నిధిలో ఎదుగుతున్నావు, నీకు నాకు తెలియలేదు మనకివ్వబడిన అధికారం ఏంటో.